మనం ఇవాళ పోయినసారి విధంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సక్సెస్‌ఫుల్‌గా చేసి, ఈ రెండోసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కూడా డాక్టర్ సురేంద్ర బాబు గారు మరియు వారి టీమ్ సక్సెస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేసి, రమేష్ గారిని మరియు తల్లిని ఇద్దరిని కూడా సురక్షితంగా బయటికి తీసుకొని రాగలిగినారు. అయితే ఈ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ విశేషత ఏంటంటే, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చాలా రేర్‌గా జరుగుతుంది. రమేష్ గారికున్న ప్రాబ్లమ్ ఏంటి అనంటే, అమైలోయిడాసిస్ అనే ఒక కండిషన్. ప్రతి 1,00,000 మందిలోనూ ఒకళ్ళకి మాత్రమే వచ్చే ఒక అరుదైన వ్యాధి. అయితే ఈ అమైలోయిడాసిస్‌లో ఉన్న కండిషన్ ఏంటంటే, రక్తనాళాలు చాలా పల్చగా ఉంటాయి. సో, ఈ పల్చగా ఉన్నప్పుడు రక్తనాళాలు కిడ్నీ మార్పిడి చేసినప్పుడు, ఆ కుట్లు వేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో, ఇట్లాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కండిషన్‌లో కూడా మన అనంతపురంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయగలిగినాం. రమేష్ గారు దాదాపు హైదరాబాద్, బెంగుళూరుకి వెళ్ళొచ్చిన తర్వాత మన దగ్గర ఫైనల్‌గా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సక్సెస్‌ఫుల్‌గా అవుతా ఉంది. డాక్టర్ సురేంద్ర బాబు గారు చేస్తున్నారు అని తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పోయినసారి మాదిరిగానే రమేష్ గారి పక్కనే ఉంటూ అనుక్షణం ప్రతి గంటకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత తన తను ఎంత క్షేమంగా బయటకొస్తారు అని పర్యవేక్షిస్తూ తనని సేఫ్‌గా బయటికి తీసుకురాగలిగినారు. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.